ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ కుంకుమ ఇవ్వు. పసుపు కొట్టే కార్యక్రమం మొదలైందా? ఇప్పుడే మొదలు కాబోతోంది. నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. అది దీక్షకి కాదు, నాకు జరగాలి. అలా అంటే ఎలా కుదురుతుంది? కింద ఫ్యామిలీ అంతా ఉన్నారు. వాళ్ళందరి ముందు వస్తారా ఏంటి? నాకు మీ అన్నయ్యకి కదా పెళ్లి జరగాలి. ఆ కార్యక్రమాలన్నీ నాతోనే కదా జరగాలి. ఆ దీక్షకి జరుగుతుంటే నన్ను ఇక్కడ కామ్గా కూర్చోమంటావా? అమ్మా నాన్న అందరూ కిందే ఉన్నారు. మరి వాళ్ళ మధ్యలోకి ఎలా తీసుకెళ్లను? లేదు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను కిందకి రావాలి. సరే, ఏదో ఒకటి చేస్తాను, రండి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇక్కడే ఉండండి. ఏంటన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. చెప్పన్నయ్య, ఎందుకు డల్గా ఉన్నావు? రోజా ఉండాల్సిన స్థానంలో దీక్ష ఉంది. దీక్షని నా కాబోయే భార్యగా ఊహించుకోలేకపోతున్నాను. అదే ప్లేస్లో రోజా ఉంటే ఎంత బాగుండేదిరా. మన ఫ్యామిలీ అంతా సంతోషంగా రోజాకి పసుపు రాయడం, తనని పెళ్లి కూతుర్ని చేయడం, అవన్నీ తలుచుకుంటుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుందిరా. కానీ అవేవీ జరగవుగా. అంతేనా? దాని గురించి అంత ఎందుకు బాధపడుతున్నావు? ఇప్పుడే వస్తానాగు. రే ప్రేమ్, రే ప్రేమ్. చందు, నేను కొడతాను, లేవు. వద్దు చిన్నబాబు, ఆల్రెడీ అయిపోయింది. పర్లేదు చందు, నేను కొడతానంటున్నాను కదా. వద్దు బాబు. ఇవ్వు చందు.
ఒక్క నిమిషం బాబు, నేను పసుపు కొమ్ములు తెస్తాను. హా. మంట కంట పడింది. రవి జాగ్రత్తగా రా. రేయ్, ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవురా నువ్వు. శుభమాని పసుపు కొడుతుంటే పసుపంతా నేలపాలు చేశావు. ఏం పర్వాలేదు, పసుపు శుభసూచకమే కదా, అది అందరి మీద పడితే తప్పేంటి? కనీసం ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడైనా కాస్త జనాన్ని సంతోషంగా ఉండి నువ్వు. రమా, మీరు లోపలికి వెళ్ళి క్లీన్ చేసుకుంటండి. చంద్రిక, నువ్వు కూడా వెళ్ళు. రే, ఏంట్రా ఇది? రండి. రండి, కూర్చోండి. అనయ్య, ఏంట్రా? పసుపు కొడదాం కానివనయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.